రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సూరజ్ సిద్ధంగా ఉన్నాడు. సూరజ్ చెప్పండి, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపే అటు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక అనుమతిని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు అలాగే పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసే లోపు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈసీఐని అనుమతి కోరడం జరిగింది. మార్చి 13వ తేదీన ఒకటి, 22వ తేదీన మరొకటి 2 సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఒకవేళ లోక్సభ ఎన్నికల కోడ్ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి ఇవాళ ఈసీఐ స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత తలెత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ఈసీఐ సూచించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను మాత్రము లోక్సభ ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు అంటే మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసింది. అప్పటి వరకు ఈ ఎన్నికల ఫలితాలను ఆపాలి, ఆ తర్వాతనే ఎన్నికల ఫలితాలను వెల్లడించుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఒక సూచన చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 20వ తేదీ లోపు స్థానిక సంస్థలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేలా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసే లోపే కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా ముగిస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు రాష్ట్రంలో మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ కోడ్ ముగిసేలోపే అంటే మళ్ళీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండే అవకాశాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోపే అంటే ఈ కోడ్ ముగిసేలోపే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలకు కూడా నిర్వహించుకుంటే తద్వారా కొంత సమయం సేఫ్ అవుతుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి. వాటి అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవచ్చు. అలాగే పూర్తి స్థాయిలో పరిపాలన పైన దృష్టి సారించే అవకాశాలు ఉంటాయన్న వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నట్టుగా మనకు అంత సమాచారాన్ని పరిచయిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులతో కొంత కసరత్తు కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. ఆయన పూర్తిగా దూరదృష్టితో ఆలోచించి ఈలోపే ఎన్నికల ప్రక్రియ ముగించుకొని సజావుగా పరిపాలన ఇక రాబోయే 4 ఏళ్లు ముందుకు తీసుకెళ్లే విధంగా యోచిస్తున్నట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ సూరజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని ఈసీఐ అంగీకరించింది. లోక్సభ ఎన్నికలకు కోడ్ ముగిసేలోపే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిని జారీ చేసింది.